హాయ్ గైస్. వెల్కమ్ టు డిజిటల్ రా. ఇవాల్టి వీడియోలో ఏంటంటే మనం లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి ఇన్‌స్టాగ్రామ్‌లో మనం పోస్ట్ చేయడానికి. అండ్ ఒక కాంపిటీటర్‌ని అనలైజ్ చేసి వాళ్ళ దాంట్లో ఏవి ట్రెండింగ్ వీడియోస్ అనేవి బాగా అవుతున్నాయి. దాని బేస్ మీద మనం కంటెంట్ ఎలా చేయాలి అన్నది మనమైతే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. దానికోసం నేనైతే ముందుగా గూగుల్‌లోకెళ్తే ఎళ్తున్నాను. గూగుల్‌లో వచ్చేసి నేనిక్కడ ఆహ్, షార్ట్స్ ఫీడ్ ఆహ్, ఇన్‌స్టాగ్రామ్ ఓకే. ఎక్స్‌టెన్షన్ అని జెప్పైతే నేను సెర్చ్ చేశాను. మనకిక్కడ షార్ట్ ఫీడ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ టిక్‌టాక్ సూపర్ చార్జర్ అని ఉంది గదా! దీనిపైనైతే మనం క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా అయితే ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది గదా! ఈ జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ టు క్రోమ్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ ఎక్స్‌టెన్షన్. ఓకే. ఎక్స్‌టెన్షన్ అయితే యాడ్ అయిపోయింది. ఎక్స్‌టెన్షన్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత నేనైతే కొంచెం కిందకైతే స్క్రోల్ చేస్తున్నా. సో, ఎక్స్‌టెన్షన్ నేను పిన్ అయితే చేశాను. ఇప్పుడు నాకు ఈ ఎక్స్‌టెన్షన్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్ పైనైతే క్లిక్ చేశాను. ఇక్కడికెళ్ళినాక సెర్చ్‌లోకైతే ఎళ్ళాను. సెర్చ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఛానెల్ అయితే చూజ్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత మనకి ఏదైతే ఈ ఎక్స్‌టెన్షన్ ఉందో ఎక్స్‌టెన్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ లైక్స్ కావాలా, వ్యూస్ కావాలా, కామెంట్స్ కావాలా అని నన్ను అడుగుతుంది గదా! నేనిక్కడొచ్చేసి ఏందంటే వ్యూస్ పైన క్లిక్ చేశాను. ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ డాటా. లైక్స్ పైన అయితే మనకి డాటా అయితే ఉంది. ఇక్కడ మనకి టోటల్‌గా 24 పోస్ట్ అయితే కలెక్ట్ చేసిందంట. ఇక్కడ మనకి కాపీ అండ్ ఎక్స్‌పోర్ట్ అని వస్తుంది గదా! ఎక్స్‌పోర్ట్ పైన అయితే క్లిక్ చేశాను. ఇక్కడ ఎక్సెలా, సీఎస్‌వీఆర్, జేఎస్ అని అంటుంది. ఎక్సెల్ పైన అయితే నేను క్లిక్ చేశాను. ఎక్సెల్ షీట్ అయితే నాకొకటి డౌన్‌లోడ్ అయితే అయింది. ఎక్సెల్ షీట్‌ని అయితే నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వీళ్ళ పోస్ట్‌కి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంటుంది. లింక్ పైన మనం క్లిక్ చేసి కాపీ చేసుకోవాలి. ఆ లింక్ కాపీ చేసుకొని నేను ఇదే యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ అయితే చేశాను. అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ పైన పోస్ట్ చేయంగానే నాకు ఇక్కడ చూడండి. హౌ ద స్మార్టెస్ట్ ఎఫ్‌బి బ్రాండ్స్ స్కేల్ ఫాస్టర్ బై గెట్టింగ్ మార్కెటింగ్ రైట్ ఫ్రమ్ డే 1. దీనికి బాగా అయితే లైక్స్ అయితే వచ్చాయని చెప్పి మనకి ఇట్లా చెప్తుందనమాట. అంటే ఈ కైండ్ ఆఫ్ మ్యాటర్ మీద మనం ఏదైనా కంటెంట్ అనేది చేస్తే బావుంటుంది అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇలా చాలా రూల్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళకి పెట్టిన క్యాప్షన్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చిన హైయెస్ట్ లైక్స్ ఏమున్నాయని కూడా చూసుకోవచ్చు. వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమైనా రీల్స్ చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చనమాట. ఓకే. నౌ మీకు అర్థమైందనుకుంటా. వైరల్ కంటెంట్ టాపిక్స్‌ని ఎలా తీసుకోవాలి ఇన్‌స్టాగ్రామ్ నుంచి అని జెప్పేసి. అండ్ ఇంతే గాదు ఇంకా లేటెస్ట్ అప్‌కమింగ్ డేస్‌లో డిఫరెంట్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్‌కి ఎంత హెల్ప్‌ఫుల్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం అప్‌కమింగ్ సెషన్‌లో అయితే తెలుసుకుందాం. అండ్ వెయిట్ చేయకుండా వీడియో కోసం అయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.